బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బంధంపై ఎప్పటినుంచో రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ విడిపోతున్నారని, విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో తరచూ ప్రచారం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో తన భార్య ఐశ్వర్యతో ఉన్న బంధం, కూతురు ఆరాధ్య పెంపకం గురించి అభిషేక్ బచ్చన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఐశ్వర్యతో తన విజయవంతమైన భాగస్వామ్యానికి తన అహమే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. లిల్లీ సింగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నప్పుడు మా నాన్న కంటే మా అమ్మే పెద్ద స్టార్. అందుకే భార్య విజయవంతంగా ఉండటం నాకు కొత్తేమీ కాదు. మా బంధం ఎప్పుడూ ఒక భాగస్వామ్యం లాంటిదే. కెరీర్ ప్రారంభం నుంచే నాకు ఐశ్వర్య తెలుసు. మేం మొదట్లో మంచి స్నేహితులం మాత్రమే అని గుర్తు చేసుకున్నారు. అహం అనే పదాన్ని ఆయన నెగటివ్ అర్థంలో వాడలేదు. నేను గెలవాలంటే నా భాగస్వామి పరుగు ఆపాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను. నా భర్తృత్వాన్ని నిరూపించుకోవడానికి నా భార్య తన పనిని ఆపేయాల్సిన అవసరం లేని బంధం నాకు కావాలి. అదృష్టవశాత్తు ఐశ్వర్య కూడా అలా ఆలోచించదు. అందుకే మా బంధానికి నా అహమే కారణం అన్నాను అని అభిషేక్ వివరించారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ తనను లాంచ్ చేయలేదని, కానీ తర్వాత తన కోసం పా చిత్రాన్ని నిర్మించారని గుర్తు చేశారు. తమ కుమార్తె ఆరాధ్య బచ్చన్ పెంపకం గురించి మాట్లాడుతూ అభిషేక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులలో తండ్రులు చాలా చెత్త టీచర్లు. ఎందుకంటే మా భావోద్వేగాలు అడ్డు వస్తాయి. మహిళల్లో ఉండే సున్నితత్వం మాలో ఉండదు. మగవాళ్లు ఎక్కువగా చేతల ద్వారా తమను తాము నిరూపించుకోవాలనుకుంటారు అని తెలిపారు. మా ఇంట్లో ఆరాధ్యకు మేమిద్దరం ఉత్తమ ఉదాహరణగా నిలవాలని ప్రయత్నిస్తాం. పిల్లలకు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పే కంటే మన ప్రవర్తనతో వారికి ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు నైతిక విలువలతో జీవించినప్పుడు పిల్లలు కూడా వాటిని చూసి నేర్చుకుంటారు. ఆ విధంగానే వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయాలి. మా ఇంట్లో ఎవరు మగాడు, ఎవరు ఆడ అనే పోటీ ఎప్పుడూ ఉండదు అని ఆయన స్పష్టం చేశారు. కాగా అభిషేక్, ఐశ్వర్య ఏప్రిల్ 2007 20న వివాహం చేసుకున్నారు. ఈ ఏడాదితో వారి వైవాహిక బంధానికి 19 ఏళ్లు పూర్తి కానున్నాయి. గో బ్యాక్ టు షార్ట్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.